ఒకప్పుడు ఆమెకు పిచ్చి పట్టిందంటూ అందరూ ఎగతాళి చేశారు. రాళ్లతో దాడి చేశారు. రక్తం కారేలా కొట్టారు. ఆమె దైవత్వం బయటపడిన తరువాత అందరూ చేతులెత్తి దండం పెట్టారు. ఇప్పుడు ఆమెకు ఏకంగా గుడి కట్టేశారు. ఉత్సవాలు కూడా చేస్తున్నారు. పుణ్యభూమి, వేదభూమిగా చెప్పుకునే మన భారతదేశ చరిత్రలో ఎన్నో విషయాలు నిగూఢమై ఉన్నాయి. వాటిలో ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఈ స్టోరీ. ఇంతకీ ఆమె ఎవరు, ఆలయం ఎక్కడుందనే విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆ ఆలయం ఉంది. అదే శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారి ఆలయం. శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు 20వ శతాబ్దం తొలినాళ్లలో కర్నూలు జిల్లాలోని ఆదోనికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసానిపల్లె గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్యదంపతులకు జన్మించారు. బాల్యం నుండే అవధూతగా సంచరిస్తూ ఉండేవారు. అయితే అప్పట్లో ఈమె మాటలను పిచ్చి మాటలుగా భావించేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దిగంబరంగా సంచరించే ఆమెను అంతా పిచ్చిదని భావించేవారు. ఆమె ఎప్పుడూ ఏదో ఒక సందేశం చెబుతూ ఉన్నా అది అర్థం చేసుకోలేకపోయారు. తనకు తానుగా ఎవరికీ ఏ హాని తలపెట్టకుండా ఊళ్ళో తిరిగేవారు. అప్పట్లో బాల్య వివాహాలే ఎక్కువగా జరిగేవి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆమెకు పెళ్లి చేస్తే మామూలుగా మారుతుందని భావించి మారెప్ప అనే యువకునికిచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి జరిగిన రోజు రాత్రే ఆమె మళ్లీ దిగంబరంగా ఊళ్ళో కనిపించారు. దీంతో గ్రామంలో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేసేవారు. గ్రామస్తులు చూసినా పట్టించుకునేవారు కాదు. కుటుంబ సభ్యులు కొన్నిసార్లు రక్షించినా పలుమార్లు నిస్సహాయ స్థితిలో ఉండేవారు. అయితే ఆ దాడులు శృతిమించుతున్న తరుణంలో గ్రామంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమెపై దాడి చేసిన వారికి కష్టాలు మొదలయ్యాయి. ఎవరెవరు ఆమెకు హాని కలిగించారో వారందరికీ ఆర్థికంగా, కుటుంబపరంగా నష్టాలు జరిగాయి. కొన్నాళ్ల తరువాత ఊళ్ళో చర్చ మొదలైంది. అవేమీ పట్టించుకోవద్దని, కాకతాళీయంగా జరిగిందని, ఆమె పిచ్చిదని వాదించిన వారు ఉన్నారు. అప్పట్లో బ్రిటిష్ వారి పాలనా నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి గ్రామంలో పరిస్థితిని పరిశీలించి వెళ్లిపోయారు. ఇలా 2-3 సార్లు జరిగింది. ఆ తరువాత మరికొందరు ఆమెకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయడంతో వారికి కష్టాలు వెంటాడాయి. ఆమె నోటి వాక్కులే ఆ కష్టాలకు కారణమని, ఆమె వాక్శుద్ధి అలాంటిదని తెలుసుకుని ఆమెను ఎవరూ ఏమీ అనేవారు కాదు. కొన్నాళ్ల తరువాత అధోనీలో జరిగే సంతకు వచ్చేవారిని అనుసరిస్తూ ఆమె అధోనీకి చేరారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దొరికింది తింటూ దిగంబరంగా తిరిగేవారు. ఓ రోజు రాత్రి అధోనీలోని కసువు తొట్టి పక్కన స్థిరపడ్డారు. అప్పట్నుండి ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అనే పేరు వచ్చింది. కొన్నాళ్ల తరువాత ఆమె గురించి తెలుసుకున్న కొందరు వ్యక్తులు ఆమె నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. ఓ జంట ఇలాగే ఆశీర్వాదం తీసుకున్నాక వారి కష్టాలు తొలిగాయని చెబుతారు. గౌరమ్మ అనే మహిళ తన భర్తకు క్యాన్సర్ ఉందని చెప్పి లక్ష్మమ్మ వద్ద వేడుకోగా లక్ష్మమ్మ తన వాక్శుద్ధితో నయం చేశారని చెబుతారు. ఓ మహిళ తాను అష్టకష్టాల్లో ఉన్నాన్ని, ఇక నీవే దిక్కని లక్ష్మమ్మకు చెప్పి తన వద్ద ఒక్క అనా మాత్రమే ఉందని, ఆ అనా పైసా లక్ష్మమ్మకు కానుకగా సమర్పించి మొక్కుకుని వెళ్లిపోయింది. ఆ తరువాత ఆ మహిళ 60 ఎకరాల భూస్వామిగా మారింది. ఇలా చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పట్నుండి అవ్వగా పేరు పొందారు లక్ష్మమ్మ. సంతానం లేనివారు ఇక్కడకు వచ్చి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే సంతానం కలుగుతుందని స్థానికులు నమ్ముతారు. అంతేకాదు గ్రామానికి వచ్చే ఇబ్బందులు, ఊరికి రాబోయే ఉపద్రవాలను కూడా లక్ష్మమ్మ తన చర్యల ద్వారా చెబుతుంటారని నమ్ముతుంటారు. అలా కొన్నాళ్ల తరువాత కుండపోతగా వర్షాలు కురవడంతో కాలువలు, నదులు పొంగాయి. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహంలో లక్ష్మమ్మవ్వ ఉండే గట్టు కూడా కొట్టుకుపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని అంతా భావించారు. అయితే నీళ్లల్లో నుండి క్షేమంగా బయటకు వచ్చిన లక్ష్మమ్మ మరోసారి తన మహిమ చూపించారు. శరీరాన్ని ముక్కలుగా చేసి ఏమీ తెలియనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండయోగాన్ని కూడా ఆమె చూపించారని పూర్వీకులు చెబుతారు. ఆమె మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియడంతో నిత్యం పూజలు అందుకునేవారు. స్థానికులైన రాచోటి వీరన్న, తుంబల్లం గుత్తి లక్ష్మయ్య, బల్లేకల్లు నర్సప్ప, మన్నే రామ్సింగ్తో పాటు చాలా మంది ఆమెను పూజించారు. రాచోటి రామయ్య అనే భూస్వామి తన గ్రామాన్ని, తన ప్రజలను రక్షించినందుకుగాను ఆమె సజీవురాలిగా ఉండగానే రథోత్సవం జరిపించారు. అలా లక్ష్మమ్మవ్వ ఉండే ప్రాంతం నిత్యం భక్తులతో కిక్కిరిసిపోయేది. అయితే ఓ రోజు లక్ష్మమ్మవ్వ తన సందేశాన్ని వినిపించారు. శ్రీ మహాయోగిగా మారారు. 16 మే 1933న శ్రీముఖనామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి రోజున సమాధిలో ప్రవేశించారు.
అప్పటి నుండి అవ్వ సమాధిలోకి వెళ్లిన ఆ రోజున ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపుతారు. ఆమె జీవ సమాధి అయిన ప్రాంతంలో గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించారు. ఎందరో నాయకులు అవ్వకు కానుకలిచ్చి అవ్వ ఆశీర్వాదం పొందారని చెబుతారు. ఇలా శ్రీ మహాయోగిగా మారిన లక్ష్మమ్మవ్వ సమాధి అయిన ప్రాంతం పుణ్యక్షేత్రమైంది. అదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లెలోనూ మందిరం నిర్మించారు. కేవలం అదోని చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా దేశ నలుమూల నుండి భక్తులు అవ్వను దర్శించుకోవడానికి వస్తుంటారు. అదోని చుట్టుపక్కల తదితర గ్రామాల ప్రజలు ఆమెను ఇలవేల్పుగా కొలుస్తారు. స్కూల్స్, కాలేజీలతో పాటు దుకాణాలు, వ్యాపారాలకు కూడా అవ్వ పేరు పెడుతుంటారు. ఇది శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వకు సంబంధించిన చరిత్ర.